హలో మిత్రులారా! వెల్కమ్ టు సోది కబుర్లు. కొంతమంది మనుషులకి గతం మర్చిపోయేలా చేసి, వాళ్ళని 4 పెద్ద పెద్ద గోడల మధ్య పడేస్తే, వాళ్ళు దాని నుండి బయటపడగలిగారా? బయటపడే ప్రయత్నంలో వాళ్ళకి ఎదురైన అవాంతరాలు ఏంటి? అసలు ఆ మేజ్‌లో వాళ్ళని ఎవరు, ఎందుకు పడేశారు అని తెలుసుకోవాలంటే 'మేజ్ రన్నర్' మూవీ స్టోరీ వినేయాల్సిందే మరి. ఓపెన్ చేస్తే హీరో ఒక లిఫ్ట్‌లో పైకి వెళ్తూ ఉంటాడు. తను ఎక్కడ ఉన్నాడో అని తనకు కూడా అర్థం కాదు. తర్వాత లిఫ్ట్ పై డోర్ ఓపెన్ అయ్యి కొంతమంది మనుషులు తనని చూస్తూ ఉంటారు. హీరోకి భయం వేసి అక్కడి నుండి దూరంగా పారిపోతూ కింద పడిపోయి పైకి చూస్తే ఒక పెద్ద గోడ ఆ ప్లేస్ నుండి ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా అడ్డంగా ఉంటది. తర్వాత హీరోని "అసలు నువ్వెవరు? నీ పేరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు?" అని అడిగితే హీరోకి అసలు ఏమీ గుర్తుకు రాదు. అప్పుడు వేరేవాడు అంటాడు, "ఇలా జరగడం కామనే. మాకు కూడా ఇక్కడికి వచ్చిన కొత్తలో అలాగే జరిగింది. కంగారు పడకు" అని చెప్తాడు. తర్వాత హీరోకి ఆ ప్లేస్ మొత్తం చూపించి, "మనం ఇక్కడే బ్రతకాలి. ఇక్కడే ఫుడ్ పండించుకోవాలి. అసలు ఇక్కడ మనల్ని ఎవరు తీసుకొచ్చి పడేశారనే విషయాలు ఎవరికీ తెలియట్లేదని" చెప్తాడు. తర్వాత హీరో ఆ పెద్ద గోడకున్న ఓపెనింగ్‌ని చూసి, "అది ఏంటా?" అని అడిగితే, "అది నీకు అనవసరం. అక్కడికి వెళ్ళొద్దని" చెప్తాడు. కానీ వీడు హీరో కదా! వింటే ఎలా? వినకుండా దగ్గరకంటూ వెళ్తుంటే అందులో నుండి ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళెవరో వెళ్ళొస్తున్నారు కదా! నేను కూడా వెళ్తా అని వెళ్తుంటే, గాలి అనేవాడు వచ్చి హీరోని తోసి అవతల పడేస్తాడు. అప్పుడు "ఒరేయ్! అసలు అదేంటో చెప్పండ్రా! ఎందుకు వెళ్ళకూడదో చెప్పండ్రా" అని అరుస్తూ ఉండగానే ఆ డోర్ నెమ్మదిగా మూసుకుపోతుంది. ప్రతి సినిమాలో చూసేదేగా హీరోకి దురద ఎక్కువుంటది. అదేంటో తెలుసుకోవాలని ఆత్రం. తర్వాత చీకటి పడ్డాక హీరో గారికి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి చెప్తాడు. "మనం ఉన్నది ఒక మేజ్‌లో. అదిగో చూడు వాళ్ళే రన్నర్స్. వాళ్ళు రోజు ఉదయం ఆ డోర్ ఓపెన్ అవ్వగానే ఆ డోర్ ద్వారా ఆ మేజ్‌లోకి వెళ్ళి దానిలో ఉన్న దారులన్నీ గుర్తుపెట్టుకుని సాయంత్రానికి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు 3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ ఉన్నా సరే బయటికి వెళ్ళే దారిని కనుక్కోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ఆ మేజ్‌లో ఉన్న దారులు ప్రతిరోజు మారిపోతూ ఉంటాయి. అంటే లోపల ఉన్న గోడలు మూవ్ అయిపోతూ ఉంటాయన్నమాట. అలాగే వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తిరిగి రాకపోతే చనిపోయి ఉంటారని ఫిక్స్ అయిపోవాలని చెప్తాడు హీరో గారికి. తర్వాత సరదాగా చిన్న డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఫైట్ పెట్టుకుని హీరోని ఆ గ్యాలీగాడు నేలకేసి కొడతాడు. తలకి డైరెక్ట్‌గా తగలడం వల్ల చిన్నగా మెమొరీ వెనక్కి వచ్చి తన పేరు థామస్ అని గుర్తొస్తది. తర్వాత హీరో నిద్రలోకి వెళ్ళగానే ఏవో మెమోరీస్ గుర్తుకు రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. కానీ క్లారిటీగా రావు. ఇంతలో మెలుకువ వచ్చేస్తది. తర్వాత వాళ్ళకి ఫుడ్ పండించడానికి సాయం చేద్దామని మట్టి తీసుకురావడానికి చెట్ల మధ్యలోకి వెళ్తాడు. ఇంతలో ఏదో సౌండ్ వస్తుందని వెనక్కి తిరిగి చూస్తే ఒకడు పిచ్చి పట్టినట్టు హీరో మీద పడి కొరికి చంపేయడానికి ప్రయత్నిస్తాడు. చేసేదేం లేక అక్కడి నుండి పారిపోతుంటే ఏదేమైనా చంపేద్దామని వెనకాలే వచ్చేస్తూ మళ్ళీ మీద పడిపోయి ఆల్మోస్ట్ కొరికేసే టైంకి మిగిలిన వాళ్ళు వాడిని గట్టిగా కొట్టి డౌట్ వచ్చి షర్ట్ తీసి చూస్తే పొట్ట మీద ఏదో జబ్బు వచ్చినట్టు కనిపిస్తది. ఆ జబ్బు పేరు స్టంగ్ అని చెప్పి అది ఎలా వస్తుందో తెలీదు కానీ అది సోకిన వాళ్ళు మాత్రం చాలా డేంజరస్ అని హీరోకి చెప్తాడు. తర్వాత రోజు సాయంత్రం ఆ పెద్ద గోడకి ఉన్న డోర్ క్లోజ్ అయ్యే టైంకి ఈ స్టంగ్ వచ్చిన వాడిని అందులోకి కర్రల సహాయంతో తోసేస్తారు. మళ్ళీ చీకటి పడ్డాక నిద్రలోకి వెళ్ళిన హీరోకి ఏవేవో మెమరీస్ కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తూ ఉండగా మళ్ళీ మెలుకువ వచ్చి ఆ డోర్ వంక చూస్తే ఆ రన్నర్స్ లోపలికి వెళ్తూ ఉంటారు. కానీ వీడికి కూడా ఎలాగోలా లోపలికి వెళ్ళి ఏముందో చూద్దామని అనిపిస్తూ ఉంటది. ఇంతలో వర్షం పడతది. కానీ వర్షం వచ్చినప్పుడు ఆ మేజ్‌లో ఉండకూడదు. అందుకని సాయంత్రం కాకముందే వాళ్ళు వచ్చేయాలి. కానీ ఇంకా రాలేదేంటి అని అందరూ డోర్ దగ్గర నుంచొని చూస్తుండగానే అది క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీను అనే రన్నర్, ఆల్బీ అనే రన్నర్‌ని లాక్కొని వస్తూ ఉంటాడు. కానీ ఆ డోర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతూ ఉంటది. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న హీరో థామస్ డోర్ క్లోజ్ అయ్యే టైంకి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళిపోతాడు. తర్వాత ఆ దెబ్బ తగిలిన వాడికి ఏమైంది అని అడిగితే వాడికి స్టంగ్ వచ్చిందని మీనో చెప్తాడు. ఇప్పుడే అసలు సినిమా మొదలవుతది. తర్వాత చీకటి పడగానే ఆ జబ్బు వచ్చిన ఆల్బీని సేఫ్‌గా ఎక్కడైనా దాద్దామని ఒక తాడుకి కట్టి గోడపైకి లాగుతూ ఉండగా దూరంగా ఏదో శబ్దం వస్తది. ఏంటా అని చూస్తే ఒక వింత జీవి వీళ్ళ వైపు వచ్చేస్తూ ఉంటది. అది చూసి భయపడిపోయిన మీనో హీరో థామస్‌కి వెళ్ళిపోదని ఎంత చెప్పినా వినడం లేదని వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతాడు. హీరోగాడు అసలే తెలివైన తింగరోడు కదా! అక్కడే నెమ్మదిగా మొక్కల కింద దాక్కొని చూస్తే ఆ జీవి హీరోని చూడకుండా వెళ్ళిపోతది. తర్వాత ఆ తాడుని ఒక చోట నెమ్మదిగా కట్టేసి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చూస్తే ఆ జీవి కనపడదు. దానిని వెతుకుతుండగా పైనుండి ఏదో తన భుజం పైన పడి పైకి చూస్తే అది పైనుండి కిందకి దూకి వాడిని చంపేద్దామని వెనకే వచ్చేస్తూ ఉంటది. ఏదేమైనా దొరకకూడదని ఒక గోడ పైకి ఎక్కుతాడు హీరో. అది కూడా వెనకాలే వచ్చేస్తది. చచ్చానురా అనుకుని పైనుండి పక్క గోడ మీదకి దూకేసి దాంతో పాటు కింద పడతాడు. అది మొక్కల మధ్య కాసేపు ఇరుక్కుంటది. ఈ లోపల ముందు పారిపోయిన వాళ్ళ ఫ్రెండ్ మీనో వస్తాడు. వాడితో కలిసి పారిపోతూ ఉండగా ఒక గోడ క్లోజ్ అవ్వడం చూసి హీరో మాత్రం తెలివిగా ఆగిపోయి
ఆ జీవి వచ్చేదాకా చూసి అది వచ్చాక పరిగెడతాడు. కరెక్ట్‌గా ఆ గోడ మొత్తం క్లోజ్ అయ్యే టైంకి హీరో బయటికి వచ్చేసి దాన్ని అందులో ఇరికించి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో తెల్లారాక ఆ డోర్ ఓపెన్ అవ్వగానే అందరూ హీరో కోసం, మిగిలిన ఇద్దరి కోసం కాసేపు ఎదురు చూసి నిరాశ చెంది వెళ్ళిపోతుండగా హీరో మిగిలిన ఇద్దరితో కలిసి ఏదోలా తప్పించుకొని వచ్చేస్తాడు. తర్వాత హీరోని కూడా రన్నర్ చేద్దామని డిస్కస్ చేస్తుండగా లిఫ్ట్ నుండి ఏదో సౌండ్ వస్తుందని వెళ్ళి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి వస్తది ఈసారి. తనేనండి మన హీరోయిన్. తన చేతిలో ఏదో పేపర్ రాసి ఉంటది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే షీ ఈస్ ద లాస్ట్ వన్ ఎవర్ అని రాసి ఉంటది. ఈ లోపల తనకు మెలుకువ వచ్చి థామస్ అని హీరోని పిలిచి మళ్ళీ పడుకుంటది. తర్వాత హీరోయిన్‌ని ఒక రూమ్‌లో పడుకోబెట్టి హీరో మీనోతో కలిసి ఆ మేజ్ లోపల నేను రాత్రి చంపేసిన గ్రీవియర్‌ని అదేనండి ఆ వింత జీవిని వెళ్లి చూస్తే అది 2 గోడల మధ్య ఇరుక్కుపోయి మాంసం మొత్తం బయటికి వచ్చేసి ఉంటది. అయినా ఏదో తేడాగా ఉంది అనిపించి దాని లోపల చెయ్యి పెట్టి చూస్తుండగా దాని కాళ్ళు ముడుచుకుంటది. తర్వాత అందరూ కలిసి దాని కాలుని పట్టుకొని బయటికి లాగేసి దాని గుండెలో చూస్తే ఏదో డివైస్ అమర్చి ఉంటది. అది తీసుకొని వెనక్కి వచ్చేసి అది ఏంటా? ఎవరు పెట్టారు లోపల అని డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత హీరోని తన ఫ్రెండ్ మీను ఒక ప్లేస్‌కి తీసుకువెళ్ళి ఇప్పటిదాకా ఆ మేజ్ మ్యాప్‌ని ఎలా తయారు చేశారో చూపించి ఒక్కో రోజు ఒక్కోలా ఉంటది ఈ మ్యాప్. ఈరోజు సెక్షన్ 6 ఓపెన్ అవుతది. నిన్న సెక్షన్ 5, మొన్న సెక్షన్ 4 ఇలా ఒక్కో రోజు ఒక్కో సెక్షన్ ఓపెన్ అవుతదని చెప్తాడు. ఇంతలో హీరోయిన్ నిద్రలోంచి లేచి అందరిని కొడుతూ ఉండగా హీరో వెళ్ళి నేను థామస్‌ని నీకు తెలుసా అని అడిగితే ఏమీ తెలీదని చెప్తది. తర్వాత తనకి మేజ్ గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాక హీరోయిన్ 2 ఇంజెక్షన్స్ తీసి ఇవి నా జేబులో ఉన్నాయని చెప్తది. తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళి ఒక ఇంజెక్షన్ తీసి స్టంగ్ వచ్చిన తన ఫ్రెండ్ ఆల్బీకి ఇంజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డే మీనూతో కలిసి లోపలికి వెళ్ళి మొత్తం అంతా తిరుగుతూ ఉండగా ఫస్ట్‌లో స్టంగ్ వచ్చిన తన ఫ్రెండ్ షర్టు బ్లడ్‌తో కనిపిస్తది. ఇంతలో ఆ వింత జీవి గుండెలో నుండి తీసిన ఆ డివైస్ నుండి సౌండ్ రావడం చూసి అది బయటకి తీసి ఎటువైపు వెళ్తే దాని సిగ్నల్స్ పెరిగి సౌండ్స్ వస్తున్నాయో అటు ఫాలో అవుతూ వెళ్లి చూస్తే ఆ డివైస్ గ్రీన్ సిగ్నల్‌లోకి మారి ఒక కొత్త డోర్ ఓపెన్ అవుతది. ఏంటా అని చూస్తే వాళ్ళని ఒక స్కానర్‌తో స్కాన్ చేసి వీళ్ళు మనుషులు అని గుర్తించి అన్ని దారులు మూసుకుపోతూ ఉంటాయి. వాళ్ళు మాత్రం ఎలాగైనా తప్పించుకుందామని పరిగెడుతూ ఉండగా ఆ మేజ్ మొత్తం చాలా కొత్తగా మారిపోతూ అన్నీ మీదకి పడిపోతూ ఉంటాయి. అయినా సరే ఎలాగోలా తప్పించుకొని వచ్చేస్తారు ఆ రోజుకి. బయటికి రాగానే తన ఫ్రెండ్ ఆల్బీ లేచి నాకంతా గుర్తొచ్చింది థామస్. బయట ఉన్నప్పుడు నువ్వే నా ఫేవరెట్ స్టూడెంట్ అని చెప్తాడు. ఇంతలో చీకటి పడుతుంది. కానీ ఆ రోజు నైట్ మాత్రం డోర్స్ క్లోజ్ అవ్వవు. ఏంటా అని అందరూ చూస్తుండగా ఇంకో 2 వైపుల నుండి 2 కొత్త కొత్త డోర్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళు చూస్తుండగానే ఆ వింత జీవులు ఆ డోర్ నుండి బయటికి వచ్చి అందరి మీద అటాక్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత తప్పించుకున్నా ఎవరిని వదలకుండా చంపేస్తూ ఉంటాయి. ఇంతలో రన్నర్స్ ఒక దాని మీద బాణాలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక రూమ్‌లో దాక్కుంటారు. అయినా సరే ఒక్కొక్కరిని లాక్కుని అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఆల్బీని కూడా తీసుకొని వెళ్ళిపోతాయి. దీని అంతటికి కారణం థామసే అని హీరోయిన్ కొడుతుంటే కోపం వచ్చి గతం గుర్తొస్తుందేమో అని హీరోయిన్ తెచ్చిన రెండో ఇంజెక్షన్ తన తొడకి గుచ్చేసుకుంటాడు. తర్వాత నిద్రలేచి తన గతం గుర్తొచ్చిందని చెప్తాడు. మనందరి మీద వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. ఇది మన చిన్నప్పుడే మొదలైంది. వాళ్ళు కావాలనే మనకి ఇటువంటి ఛాలెంజెస్ ఇస్తున్నారు. ఒక్కొక్కరుగా మాయం చేసి ఇందులోకి పంపిస్తున్నారు. కానీ నేను కూడా వాళ్ళలో ఒకడినే. నేను వాళ్ళకి పని చేశాను. నేను మిమ్మల్ని అందరినీ అవతల వైపు నుండి అబ్జర్వ్ చేశాను అని చెప్పి హీరోయిన్ వంక చూసి నువ్వు కూడా నాలాగే అని చెప్తాడు. తర్వాత హీరోయిన్‌ని తీసుకుని ఒక కర్రకి కట్టేసి చంపేద్దామని గాలిగాడు అనుకుంటాడు. కానీ హీరో అప్పటికే చాలా మందిని ఫ్రెండ్స్‌ని చేసేసుకుంటాడు. వాళ్ళు హీరోయిన్‌లను కాపాడతారు. నెమ్మదిగా మిగిలిన వాళ్ళు కూడా హీరో వైపే వెళ్ళిపోతారు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఎలాగైనా మేజ్ నుండి బయటపడదామని ఆ మేజ్‌లో వెళ్తూ ఉండగా మొదట్లో వచ్చిన అలాంటి వింత జీవి కనపడతది. కానీ వీళ్ళు మాత్రం ఏమాత్రం భయపడకుండా అందరూ కలిసి ఒకేసారి అటాక్ చేస్తారు. కానీ దానితో పోరాడి దాన్ని కింద పడేయగానే ఇంకో 2 వచ్చేస్తాయి. ఈ లోపల హీరోయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి మొదట్లో వింతజీవి గుండెలో నుండి తీసిన ఆ డివైస్‌ని ఉపయోగించి మీనోగాడు హీరోకి చెప్పిన ఆర్డర్ ప్రకారం అదేనండి ఏ రోజు ఏ సెక్షన్ ఓపెన్ అవుతుందో ఆ ఆర్డర్ ప్రకారం కోడ్ ఎంటర్ చేయగానే ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. వెంటనే వీళ్ళందరూ ఆ వింత జీవులను అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళాక చూస్తే అదేదో ఫ్యాక్టరీలా కనపడతది. ఒక చోట ఎగ్జిట్ అని రాసి ఉందని ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ సైంటిస్టులు అందరూ చనిపోయి ఉంటారు. బెడ్స్ పైన కొన్ని డెడ్ బాడీస్ ఉంటాయి. చైర్స్ అన్నీ చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అక్కడ కంప్యూటర్‌లను చూస్తే అర్థమవుతుంది. వీళ్ళందరిని అందులో నుండి ఆల్రెడీ చూస్తూనే ఉన్నారని. తర్వాత థామస్ వెళ్ళి ఒక స్క్రీన్ మీద తన వేలుని టచ్ చేయగానే బయోమెట్రిక్ పడి ఒక వీడియో ఓపెన్ అవుతుంది. అందులో ఒక లేడీ డాక్టర్ వచ్చి ఇలా చెప్తది. నేను కిల్ జోన్ డిపార్ట్మెంట్‌కి డైరెక్టర్‌ని. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే సక్సెస్
సక్సెస్‌ఫుల్‌గా మేజ్ నుండి బయటపడ్డామనమాట. కానీ నేను అక్కడ ఉండి ఉంటే కంగ్రాట్స్ చెప్పేదాన్ని. మీరు ప్రస్తుతానికి చాలా కన్‌ఫ్యూజన్‌గా, కోపంగా, భయంగా ఉన్నారని నాకు తెలుసు. కానీ ఒకటి చెప్తా, మీకు ఇప్పటివరకు జరిగింది అంతా కూడా పని లేక అయితే కాదు. ఒక రీజన్ ఉంది. మీకు గుర్తుండకపోవచ్చు. సూర్యుడి వల్ల మన ప్రపంచం కాలిపోయింది. బిలియన్స్ మనుషులు చనిపోయారు. అది మీరు అసలు ఊహించను కూడా ఊహించుకోలేరు. కానీ దానివల్ల ఏమొచ్చిందో తెలుసా? ఫ్లేర్ అనే ఒక డెడ్లీ వైరస్ వచ్చింది. అది డైరెక్ట్‌గా బ్రెయిన్‌ని అటాక్ చేస్తది. క్యూర్ కూడా చేయలేం. అప్పుడే మేము అనుకున్నాం. దీనికి క్యూర్ కనిపెట్టాలంటే టీనేజ్‌లో ఉన్న వాళ్ళని కష్టమైన పరిస్థితుల్లో పడేసి, వాళ్ళ బ్రెయిన్‌ని స్టడీ చేసి, అసలు ఎలా థింక్ చేస్తున్నారో చూసి దాని నుండి క్యూర్ కనిపెడదాం అనుకున్నాం. కానీ మీ మీద ట్రయల్స్ ఇప్పుడే మొదలయ్యాయి. ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంది అని చెప్తుండగా వెనక అందరు సైంటిస్టులని ఎవరో కాల్చేస్తూ ఉంటారు. తర్వాత తను కూడా కాల్చుకొని చనిపోతుంది. ఇంతలో మొత్తానికి బయటికి వెళ్ళడానికి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. వెళ్ళిపోదామనే టైంకి ఈ గాలిగాడు వచ్చి చంపేస్తా అని గన్న పట్టుకుంటాడు. కానీ వాడికి స్టంగ్ జబ్బు వచ్చి ఉంటది. చేసేదేం లేక ఈ మీనోగాడు వాడి మీద గుణపం విసిరేస్తాడు. అది వాడి గుండెల్లో గుచ్చుకుంటది. సరేలే అంతా బాగానే ఉంది కదా అనుకుంటే తనతో ఉన్న చిన్నపిల్లాడికి ఈ గాలిగాడు కాల్చిన బుల్లెట్ తగిలి పాపం చనిపోతాడు. ఇంతలో ఎవరో సోల్జర్ వచ్చి వీళ్ళందరినీ అక్కడి నుండి తీసుకుని బయటికి వెళ్ళి హెలికాప్టర్‌లో ఎక్కించి ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఇప్పటివరకు వాళ్ళు బ్రతికిన మేజ్‌ని పైనుండి చూస్తారు. సరే అంతా అయిపోయింది కదా అనుకునే లోపు ఈ దొంగ మొకంది అదేనండి ఈ డాక్టరు కాల్చుకొని చనిపోయింది అనుకుంటే చనిపోకుండే కావాలనే హీరో వాళ్ళని నమ్మించి ఫేజ్ 2 ట్రయల్స్‌కి వీళ్ళని పంపించేస్తది. దానితో మేజ్ 1 రన్నర్ పార్ట్ కంప్లీట్ అవుతది. ఇదండి మేజ్ రన్నర్ పార్ట్ 1. ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చి రెండో పార్ట్ కావాలనిపిస్తే ప్లీజ్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. మీరు చూపించే ఆ సపోర్ట్ అండ్ ఇంట్రెస్ట్ బట్టి నేను సెకండ్ పార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మరి వెళ్ళే ముందు కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా! అదేనండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఉంటా మరి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.